వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. కర్నూలు నగరం నందలి రోజా వీధి నందు నిరుపేద మహిళలకు నిరాశ్రయులకు మానస సేవా సంఘం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా 40 వార్డు రోజా వీధి మహిళా సేవ విభాగం సమన్వయకర్త మీసాల సుమలత నిరుపేద వృద్ధులకు మహిళలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సమాజ సేవలో ప్రజా సంఘాలు నిరంతరం పనిచేయాలని, నిరుపేదలకు ఆసరగా నిలవాలని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు చేయూత అందించాలని, సేవా సమాజంలో మానవతా ధర్మంతో సహాయ సహకారాలు అందిస్తే దేశంలో ఆకలి చావులు తగ్గించగలం, నిరుపేద అనార్థులకు తప్పక సేవా సహకారాలు అందజేయాలని, వారి కొరకు ప్రభుత్వాలు సహకరించుటకు ముందుకు రావాలని మానస సేవా సంఘం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా, మహిళా సమన్వయకర్త మీసాల సుమలత నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. తీసుకో బాబాయ్, అదే నువ్వు తీసుకోబ్బా. ఈరోజు ఊటకు ఇబ్బంది పడుతున్నారు, పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆసుపత్రిలో ఏదైనా చూపించుకోవాలని అంటే కూడా సరైన వైద్య సహకారం లేక, ఆర్థిక సహకారం లేక వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మరి అలాంటి వారికి మా స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సమాజాలు, సేవా సమాజాలు కొంతైనా ముందుకొచ్చి సేవ చేయడము మా బాధ్యతగా భావిస్తూ ఈరోజు కర్నూలు నగరం అనేది రోజా వీధి నందు మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం కిరాణా సరుకులు పంపిణీ చేయడానికి వచ్చినాను. నా పేరు బైలుప్పల షఫీయుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు. మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం వారిని గుర్తు తెచ్చుకుంటూ కొంతమంది మరి నిరాశ్రయులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వారికి ఏదో ఒక రకంగా యథోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఈ కిరాణా సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి భగవంతుడు బాగా మేలు చేసి మంచి వర్షాలు వస్తే అందరికీ పనులు దొరుకుతాయి. వ్యవసాయం బాగా జరిగిందంటే మరి తద్వారా పంటలు వచ్చి అందరూ బాగుపడతారు. రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి మరి పోయిన సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు, ఈ సంవత్సరమైనా పెద్దగా వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ సస్యశ్యామలమైన జీవితం జీవించాలని, మరి పండగలు కొందరికే కాదు అందరికీ పండగ జరగాలని అంటే అందరికీ ఆర్థిక సమానత్వం రావాలి. ముఖ్యంగా చాలామంది దగ్గర డబ్బు మూలుగుతుంది, లేని వాళ్ళ దగ్గర డబ్బు